హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. ముందుగా అందరికీ కొత్త అమావాస్య అయిన మన తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉదయాన్నే క్యారేజ్ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పైన ఇంట్లో పూజ చేసేసుకుని తర్వాత కిందకి దిగి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా మొత్తం నైవేద్యాలు అన్నీ కిందే వండుకొని అమ్మవారికి ఉపహారం పెట్టేసుకొని చీర చూపించేసి ప్రశాంతంగా పైకి వచ్చాను. పైకి వచ్చి డ్రెస్ లాగా చేశాను అనమాట. డ్రెస్ చాలా బాగుంది కదా. దీన్ని నేను 1 మంత్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. భలే ఉంది. మీషోలో తీసుకున్నాను నేను. యాక్చువల్లీ క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్. ఏ క్లాత్ అనేది నాకైతే సరిగ్గా తెలియదు, నేను కూడా చెక్ చేయలేదు. కానీ డ్రెస్ అయితే మాత్రం కలర్ చూసి నేను మెయిన్ కలర్ కాంబినేషన్ చూసి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అద్దాల వరకు వచ్చింది. అద్దాల వరకు అంటే మీరు మన మొహం చూసుకోలేము, ఆఫ్ కోర్స్ జోకేసాను. జోక్స్ పక్కన పెడితే డ్రెస్ అయితే మాత్రం సూపర్. కాకపోతే చున్నీ చిన్నది వచ్చింది, కానీ పర్వాలేదు, మేనేజ్ చేసేయచ్చు. చున్నీ చిన్నది వచ్చింది కదా, స్టైల్గా వేసుకోవాలన్నమాట. నార్మల్గా ఇటు అటు వేసుకుంటే రెండు వైపులో వేసుకుంటే చాలట్లేదు, కాబట్టి సింగిల్గా అలా వేసుకోవాలి. చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం. క్లాత్ అయితే మరి అదర్స్, నేను క్లాత్కే మరి సగం పడిపోయాను అనమాట. ఫస్ట్ కలర్కి పడ్డా, తర్వాత క్లాత్కి పడిపోయాను. భలే ఉంది అయితే, నాకైతే భలే నచ్చింది. నేను దీన్ని లింక్ పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకే. ఈ రోజు అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. ఏంటంటే ఇక్కడ బయట పక్క ఊర్లోని పండగ అవుతుందండి, అమ్మవారి బండి నూకలంతల పండగ అవుతుందని చెప్పేసి ఈయనేమో బయట తీసుకెళ్తాను పదండి అన్నారనమాట. బండి తీసేలోపు మేము తయారై వచ్చేసరికి ఈడేమో బొట్టు పెట్టుకున్నాడు. వాడంతటి వాడే చూడండి ఎంత పెద్ద బొట్టు చెరుపుకుంటున్నాడు. ఇప్పుడు అసలు ఒక్క దగ్గర కాదనమాట, ఇంకా రకరకాల ప్లేసుల్లోని రకరకాలుగా అమ్మవారిని అలంకరించి చక్కగా డెకరేషన్ చేసి ప్రోగ్రాములు పెట్టి భలే తయారు చేశారు. ఇదైతే మా పక్క ఊర్లో అనమాట, లక్ష్మీపురం అంటాము. ఇక్కడ చేస్తున్నారనమాట. అదిగోండి అమ్మవారు ఎంత కలగా ఎంత ప్రశాంతంగా ఉన్నారంటే, యాక్చువల్లీ ఒక చెట్టే ఉంటుంది అనమాట, వేప చెట్టు. కానీ అక్కడ మాత్రం అమ్మవారిని తయారు చేసి పెట్టారు. ఈ మధ్య కొద్దిగా ఇవన్నీ ఫేమస్ అవుతుంది కదండి బాగా, అమ్మవారిని తయారు చేసి పెట్టడం అని చెప్పేసి భలే తయారు చేశారు. ఇక్కడైతే చాలాసేపు ఎంజాయ్ చేసాము మేము కూడా. ఫంక్షన్ అది పాటలు ఈ డ్యాన్స్లు అవి పెట్టారనమాట. భలే ఉంది. పాపం జనాలు క్రౌడ్ అయితే ఉన్నారు, కానీ పాపం యాంకర్ అలా అడుగుతూనే ఉంది, క్లాప్స్ కొట్టండి అని. క్రౌడ్ అయితే ఉన్నారు, కానీ పాపం అసలు ఎవరికి కూడా జోష్ లేదు. పాపం చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. చూడండి అందరూ సైలెంట్గా నుంచొని ఉన్నారు. ఎనీవేస్ చాలాసేపు అయితే దగ్గర ఒక గంటన్నర వరకు ఇక్కడే ఉన్నామన్నమాట. ఉండి అంతా ఎంజాయ్ చేసి భలే సరదా పడిపోయాము. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు డీ షో నుంచి వచ్చారటండి. నేను తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. అక్కడ చాలాసేపు ఉన్న తర్వాత ఈయనేమో ఇంకో దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి పక్కనే ఉన్న వేపకుంటకి పక్కనే ఉన్న నాయుడు తోట అనే జంక్షన్లో తీసుకొచ్చారనమాట. అక్కడ పక్కనే అమ్మవారి గుడి ఉంది. గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసేసుకొని ప్రశాంతంగా వెళ్ళి అమ్మవారికి ప్రశాంతంగా ఉండండి తల్లి, మీరు బాగుంటే మేము బాగుంటామని చెప్పేసి దండం పెట్టుకొని, నేనే కాదు మనందరం కూడా బాగుండాలని చెప్పేసి గట్టిగా మొక్కులు మొక్కేసుకొని బయటకు వచ్చేసి ఇక్కడ కూడా చక్కగా డ్యాన్స్ జరుగుతుంటే చూసేసి కొద్దిగా క్రౌడీగా ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడికి రిటర్న్ వెళ్ళిపోయాము. అవి కూడా మొత్తం వీడియోస్ తీశాను, నేను మీకు తప్పకుండా పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.